ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 3ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి మాట్లాడుతున్నాడు. ఓ ఆచార్య, అటు చూడండి, పాండుపుత్రుల యొక్క ఆ మహా సైన్యాన్ని చూడండి. దానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరో కాదు, మీ ప్రియ శిష్యుడైన ద్రుపదుని కుమారుడు. ఈ మాటల్లో కేవలం సైన్యాన్ని చూపించడం మాత్రమే లేదు, ఇందులో చాలా లోతైన భావం, ఒక రకమైన ఎత్తిపొడుపు మరియు దుర్యోధనుడి మనస్సులోని ఆందోళన కూడా దాగి ఉన్నాయి. మన నిజ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి కదా. మనం ఎంతో నమ్మకంతో, ప్రేమతో విజ్ఞానాన్ని పంచిపెట్టిన వారే మనకు పోటీగా లేదా వ్యతిరేకంగా నిలబడినప్పుడు మనసు చివుక్కుమంటుంది. దుర్యోధనుడు ఇక్కడ అదే చేస్తున్నాడు. ద్రోణుడిని చంపడానికే పుట్టిన దృష్టద్యుమ్నుడికి మీరే అస్త్రశస్త్ర విద్యలు నేర్పారు అని పరోక్షంగా గుర్తుచేస్తున్నాడు. మీ శిష్యుడే మనకు వ్యతిరేకంగా సైన్యాన్ని నడుపుతున్నాడు, కాబట్టి మీరు ఏమాత్రం దయ, దాక్షిణ్యం చూపించవద్దని పూర్తి శక్తితో పోరాడాలని రెచ్చగొడుతున్నాడు. అతని మాటల్లో పాండవుల వ్యూహాన్ని చూసి పుట్టిన భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన గురువుని, సేనాధిపతులను ఉత్తేజపరిచే నెపంతో ఇలా మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క మాటతో దుర్యోధనుడిలోని రాజకీయ చతురత, అసూయ మరియు అభద్రతాభావం బయటపడతాయి. మన మనస్సులో భయం, ద్వేషం, అసూయ వంటి ప్రతికూల భావాలు ఉన్నప్పుడు మన దృష్టి కూడా కలుషితమవుతుంది. మనకు ఎదుటివారిలో మంచి కనపడదు, కేవలం లోపాలు, శత్రుత్వమే కనిపిస్తాయి. దీనివల్ల మన ప్రశాంతతను మనమే కోల్పోతాము. మనస్సుని నిర్మలంగా ఉంచుకున్నప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.